ఎయిర్ బేస్ లో మహిళల కోసం ప్రత్యేకంగా బట్టలు మార్చుకునే గదులు లేకపోవడంతో గుంజన్ తన రూమ్ కి పరిగెత్తి వెళ్లి బట్టలు మార్చుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆమె ప్రతిరోజు ఆలస్యం అవ్వడం, సీనియర్ ఆఫీసర్లు ఆమెపై కోప్పడి శిక్షగా ఎయిర్ బేస్ బయట నిలబడడం జరుగుతుంది. ఆఫీసర్లందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు గుంజన్ వారి దగ్గరికి వెళ్తుంది. కానీ ఆమెను చూడగానే అందరేదో ఒక సాకు చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతారు. ఆమె వారితో స్నేహం చేయాలనుకున్నా ఎవరు ఆమె దగ్గరకు రానివ్వరు. బట్టలు మార్చుకోవడానికి లేని సౌకర్యాన్ని ఆమె తన తెలివితేటలతో సృష్టించుకుంటుంది. రెండు అల్మారాలను పక్కకు జరిపి కర్టెన్స్ కట్టి ఒక మేక్ షిఫ్ట్ రూమ్ తయారు చేసుకుంటుంది. ఆమె లోపల మేకప్ వేసుకుంటుందని కొందరు ఎగతాళి చేసిన ఆమె యూనిఫామ్ ధరించి ప్రొఫెషనల్ గా బయటికి వచ్చి అందరి నొల్లు మోయిస్తుంది. గుంజన్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ లో గంటల తరబడి వేచి చూసిన ఏ పైలట్ రాడు. పైలట్ ఆరోగ్యం బాలేదని చెప్పి ట్రైనింగ్ రద్దు చేస్తారు. కానీ నిజానికి ఆమెతో కలిసి ట్రైనింగ్ తీసుకోవడం ఇష్టం లేక అందరూ కావాలని తప్పించుకుంటున్నారని ఆమెకు తెలియదు. లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన పట్టుదలే మనల్ని గెలిపిస్తుంది.